ఇలాంటి బర్త్డే ఫోటో రెడీ చేసుకోవాలనుకుంటే మన దగ్గర వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అండ్ బజార్ ట్యాప్ అయితే ఉండాలి. ఈ 2 యాప్స్ మీ దగ్గర లేకపోతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. మీరు ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలనో వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు వచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మీరైతే బజార్ ట్యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఫోటో ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీ ఫోటో యాడ్ చేసుకోండి. ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? వాళ్ళ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీరైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే మనకైతే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలంటే కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి. ఓకేనా? ఇలాగ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసి మీరైతే ఇలాగ కొద్దిగా సైడ్ కనండి. ఓకేనా? ఇలాగ కొద్దిగా సైడ్ కన్న తర్వాత మనకి ఎరైజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి, ఈ 2 వచ్చేసి మీరైతే ఫుల్గా పెట్టేసుకోండి. ఓకేనా? ఫుల్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఫోటోకి వచ్చేసి ఇలాగ కింది సైడ్ వచ్చేసి మీరు మొత్తం రిమూవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఎలాగైతే చేస్తున్నానో మీరు గిట్టంగా ఇలాగైతేనే ఫోటోకి మొత్తం కింది సైడ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన డౌన్లోడ్ సింబల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద సేవ్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే ఈ ఫోటో అనేది మన ఫోటోలలోకి అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసుకుంటే చూడండి, మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో పైన లేయర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది మీరైతే డిలీట్ చేసుకోండి. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి కింద అయితే 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే 4th ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత మీరు కింద కొద్దిగా సైడ్ కనండి. కొద్దిగా సైడ్ కన్న తర్వాత ఇక్కడ కింద ఫోటో ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ చాలా రకాల పిఎన్జీస్ అయితే ఉంటాయి. ఆ పిఎన్జీస్ కానీ పిక్సెల్ ల్యాబ్ యాప్ లింక్ కానీ బజార్ ట్యాప్ లింక్ కానీ ఇవి మొత్తం మీరు ఎలాగ డౌన్లోడ్ చేసుకుంటారో నేను వచ్చేసి వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. మీరైతే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా? ఇలాగ బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకైతే బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు కింద థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కింద ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరైతే బజార్ ట్యాప్లో మనం ఇందాక ఒక ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కదా, ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలాగ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటోని వచ్చేసి ఇలాగ పెట్టేసుకోండి. చూడండి, ఇలాగ మిడిల్‌లో పెట్టేసుకోండి. మిడిల్‌లో పెట్టేసుకొని కొద్దిగా చిన్నగా వేసుకొని ఇలాగ నేను ఎలాగైతే పెట్టానో మీరు ఇలాగే మీరు గిట్టంగా ఇలాగనే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కింద వచ్చేసి కొద్దిగా సైడ్ కనండి. ఒకవేళ మీ ఫోటో గిట్టంగా క్లారిటీ లేకపోతే చూడండి, ఇక్కడ కింద వచ్చేసి మనకైతే కలర్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళండి. ఓకేనా? దీంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇవి మొత్తం మనకైతే 00 అయితే ఉంటాయి. ఇవి కొద్దిగా కొద్దిగా పెంచుకుంటే మీకైతే ఫోటో క్లారిటీ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఓకేనా? ఇక మీకు కావాలంటే పెంచుకొని రైట్ పైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా సైడ్‌కి రండి. ఓకేనా? ఇలాగనే కొద్దిగా సైడ్‌కి వచ్చిన తర్వాత కింద షాడో ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఓకేనా? షాడో ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చేసి మీరైతే దీన్నైతే ఆన్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైన కనండి. చూడండి, ఇక్కడ మనకు కింద రేడియేషన్ వచ్చేసి 10 వరకు అయితే ఉంటుంది. దీన్నైతే మీరైతే 25 పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ మొత్తం ఫుల్‌గా పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా కిందికి రండి. కొద్దిగా కిందికొచ్చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 2 ఆప్షన్స్ వచ్చేసి మనకైతే లెఫ్ట్‌కి అయితే ఉంటాయి. కింద ఒక ఆప్షన్ వచ్చేసి రైట్‌కి అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే మిడిల్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. చూడండి, ఇక్కడ రైట్ సైడ్‌లో పైన మనకు లేయర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇచ్చి మనం ఈ ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబుల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరు కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి, మనకైతే టెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి.
ఓకేనా. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది ఉంటుంది. మీరైతే దీన్నైతే మొత్తానికి డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే బర్త్‌డే అయితే ఉంటది గదా! ఎప్పుడైతే బర్త్‌డే ఉందో ఆ డేట్ అయితే ఇక్కడైతే రాసుకోండి. చూడండి ఇలాగైతే టైప్ చేయండి. నేనైతే ఎగ్జాంపుల్‌గా ఏప్రిల్ 4 అని టైప్ చేశాను. ఈ లెటర్స్ వచ్చేసి మీరైతే క్యాపిటల్ లెటర్‌తోన రాసుకొని పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకే పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన మనకొచ్చేసి టెక్స్ట్ అనేది ఉంటది గదా! దీన్నొచ్చేసి హ్యాపీ అనే టెక్స్ట్ ఉంటది గదా! దానిపైన పెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కింద పెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మనకి 2 వచ్చేసి 00 అయితే ఉంటాయి. ఈ రెండిటినొచ్చేసి ఒక 13, 13 లేదా 15, 15 ఇలాగ పెట్టేసుకోండి. ఓకేనా. చూడండి నేనైతే 15, 15 అయితే పెట్టేసుకున్నాను. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత ఇక్కడ కాపీ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి మనకైతే 2 టెక్స్ట్ అయితే ఉంటది. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ టెక్స్ట్ ఉంటది గదా! దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. ట్యాప్ ఇచ్చిన తర్వాత అలాగనే కొద్దిగా సైడ్‌కి రండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాగనే కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత కింద ఏబీ ఫాంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరైతే దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన మై ఫాంట్‌లోకెళ్ళండి. చూడండి ఈ దుర్జట్టి ఫాంట్ గిట మీకు చెప్పాను గదా! ఇందాకనే. వీడియో లాస్ట్‌లో ప్రతి ఒక్కటి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను అని. మీరైతే వీడియోని స్కిప్ జేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకైతే చూడండి. ఓకేనా. ఇలాగ ఈ ఫాంట్‌ని ఈ టెక్స్ట్‌కి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కింద ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఓకే పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టెక్స్ట్‌కనేది కలర్ యాడ్ జేసుకోవాలి. ముందుకు రండి మళ్ళీ. ముందుకొచ్చేసిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో ఆప్షన్ అయితే కనిపిస్తది మనకైతే క్లియర్‌గా. చూడండి ఇప్పుడైతే ఫోటో ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడొచ్చేసి ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా. ఈ ఫోటోస్ అన్నీ మీకైతే ప్రతి ఒక్కటైతే నేను వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను ఎలాగ డౌన్‌లోడ్ చేసుకోవాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకైతే ఒక క్లారిటీ అనేది ఉండాలి గదా! మీరు ఎలాగ రెడీ చేసుకోవాలో ఒక క్లారిటీ ఉండడం కోసం మీరైతే వీడియోని లాస్ట్ వరకైతే చూడండి. చూసిన తర్వాత మీరు మెటీరియల్స్ డౌన్‌లోడ్ చేసుకొని అప్పుడొచ్చేసి మీరైతే ఎడిటింగ్ అయితే రెడీ చేసుకోండి. ఓకేనా. ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా. ట్యాప్ ఇస్తే చూడండి మనకొచ్చేసి మన టెక్స్ట్‌కొచ్చేసి ఈ కలర్ అయితే యాడ్ అయిపోయింది. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైన కంటే మనకు కింద ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని రైట్ పైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా సైడ్ కంటే దాని పక్కనే మనకైతే ఒపాసిటీ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి దీన్నొచ్చేసి ఒక 80 లేదా 70 ఇలాగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా అలాగనే కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత స్పేసింగ్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి ఇక్కడ దీన్నొచ్చేసి ఏమంటారు ఒక 50 అయితే అలాగా పెట్టేసుకోండి. 40 లేదా 50 పెట్టేసుకొని రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఇప్పుడొచ్చేసి మనము ఈ టెక్స్ట్‌నైతే చిన్నగా చేసుకుందాం. ఓకేనా. ఇలాగ చిన్నగా చేసుకొని చూడండి ఇక్కడ హ్యాపీ అని ఉంటది కదా! దానిపైన పెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనకైతే చూడండి ఇక్కడ పైన టెక్స్ట్ అయితే ఉంది గదా! దీనిపైన ట్యాప్ ఇచ్చి ఈ టెక్స్ట్‌నైతే ఇలాగ కిందకి తెచ్చేసుకోండి. ఓకేనా. కిందకి తెచ్చేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కని చూడండి ఇక్కడ మళ్ళీ టెక్స్చర్ ఆప్షన్‌లోకెళ్ళి మనం ఇందాక ఫోటో అయితే ఎలాగైతే యాడ్ చేసుకున్నామో ఈ టెక్స్ట్ గిట మీరైతే ఇదే ఫోటో యాడ్ చేసుకొని కింద రైట్ పైన ట్యాప్ ఇచ్చి సేమ్ టు సేమ్ ఆ ఫోటోకైతే మనము కలర్ ఎలాగైతే యాడ్ చేసుకున్నామో ఈ ఫోటో గిట మీరైతే అలాగనే యాడ్ చేసుకొని కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా ముందుకు రండి. మనం వచ్చేసి ఇప్పుడైతే మనము ఈ టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవాలి కాబట్టి చూడండి ఇక్కడైతే ముందుకొచ్చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఇప్పుడు మొత్తం దీన్ని డిలీట్ చేసుకొని బర్త్‌డే అయితే ఉంటది గదా! బర్త్‌డే వాళ్ళ నేమ్ రాసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి ఈ నేమ్ గిట మీకైతే క్యాపిటల్ లెటర్‌తోన టైప్ చేసుకోండి. ఓకేనా. టైప్ చేసుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇచ్చి చూడండి ఓకే పైన ట్యాప్ ఇస్తే మనకైతే టెక్స్ట్ అయితే యాడ్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మనము ఈ టెక్స్ట్‌కొచ్చేసి ఫాంట్ అయితే కొద్దిగా చేంజ్ జేసుకోవాలి. ఈ ఫాంట్ అయితే వేరేదైతే పెట్టుకోవాలి. దానికోసం కొద్దిగా సైడ్‌కి రండి. చూడండి ఇక్కడ ఏబీ ఫాంట్‌లోకెళ్ళి చూడండి ఇక్కడ పైన మై ఫాంట్‌లోకెళ్ళి కొద్దిగా పైనకనండి. పైనకంటే ఈ ఫాంట్‌ని యాడ్ జేసుకోండి. ఈ ఫాంట్ గిటంగా మనం ఇందాక ఒక ఫాంట్ యాడ్ జేసుకున్నాము. ఇప్పుడొక ఫాంట్ అయితే యాడ్ జేసుకున్నాం గదా! ఈ ఫాంట్ గాని, ఈ పీఎన్‌జీస్ అన్నీ మీకైతే క్లియర్‌గా చెప్తాను. అప్పటి వరకు మీరైతే ప్లీజ్ కొద్దిగా అయితే ఓపికతోన వీడియోనైతే లాస్ట్ వరకైతే చూడండి. ఓకేనా. ఈ టెక్స్ట్‌కొచ్చేసి ఈ ఫాంట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కింద ఓకే పైన ట్యాప్ ఇచ్చి
చూడండి ట్యాప్ ఇస్తే మనకు ఈ టెక్స్ట్ అయితే చాలా బావుంటుంది. చూడండి ఇప్పుడు ఈ టెక్స్ట్‌నొచ్చేసి మీరైతే కరెక్ట్‌గా ఈ ఫోటో కింద పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగ ఫోటో కింద పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పైన మనకి ఏప్రిల్ 4థ్ అని ఉంది గదా! దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే కింద కాపీ ఆప్షన్ అయితే ఉంటది గదా! దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే మనకైతే ఇంకొక టెక్స్ట్ అయితే వస్తది. చూడండి ఈ టెక్స్ట్‌నయితే మీరు బర్త్‌డే వాళ్ళ నేమ్ ఉంటది గదా! ఆ నేమ్ కింద ఈ టెక్స్ట్‌ని పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ముందుకొచ్చేసేయండి. ముందుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడొచ్చేసి ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి మనమైతే ఈ టెక్స్ట్‌ని మొత్తం డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కొటేషన్ అయితే మీరైతే ఇక్కడ జేసుకోండి. చూడండి ఏదైనా ఒక కొటేషన్ అయితే మీరైతే ఇలాగ టైప్ చేసుకోండి. ఈ కొటేషన్ గిట్ట మీకు కావాలంటే నేను వీడియో లాస్ట్‌లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే ఈ టెక్స్ట్‌నొచ్చేసి మీరైతే కాపీ అయితే చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఏదైనా ఒకటి ఒక చిన్న కొటేషన్ లాంటిది మాత్రం ఇవ్వండి. ఓకేనా? ఇలాగ టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే చూడండి మనకు ఈ టెక్స్ట్ అనేది ఇలాగైతే వస్తుంది. మనకు టెక్స్ట్ అనేది ఇలాగైతే వస్తుంది. ఈ టెక్స్ట్‌ని ఇలాగ చిన్నగేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో ఒక డాట్ అయితే ఉంటది. దీన్ని పట్టుకొని ఇలాగ పెద్దగేసుకోండి. చూడండి ఇలాగ పెద్దగేసుకున్న తర్వాత చూడండి బర్త్‌డే వాళ్ళ నేమ్ ఉంటది గదా! ఆ నేమ్ కింద ఈ టెక్స్ట్‌ని పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకుంటే చూడండి ఇప్పుడైతే మనకు చాలా అంటే చాలా సింపుల్‌గా ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ కొద్దిగా అయితే మధ్యలో కొద్దిగా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగినాయి. దయచేసి ఏమనుకోవద్దు. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకైతే మీకు చాలా చాలా థాంక్స్. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకు ఫోటో ఎడిటింగ్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. మనం వచ్చేసి ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి. చూడండి మనకు లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే ఉంటది. సారీ చూడండి ఇక్కడ మెమరీ కార్డ్ సింబల్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ దాని పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద డిఫాల్ట్‌లోకెళ్ళండి. వెరీ ఐ పెట్టేసుకొని కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే ఈ ఫోటో అనేది మన ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ ప్రతి ఒక్కటి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వచ్చేసి డౌన్‌లోడ్ లింక్ అని ఒక వీడియో అయితే మీకైతే కనిపిస్తది. ఫ్రెండ్స్ ఆ వీడియోని వచ్చేసి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్‌కి కొత్తగొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకైతే ఒక లైక్ అయితే వేసుకోండి. లైక్ వేసుకున్న తర్వాత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇచ్చి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ మీకు అలాగే ఎడిటింగ్ పట్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఏదైనా డౌట్ ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తది. ఫ్రెండ్స్ ఆ నెంబర్ వచ్చేసి నాదే. ఆ నెంబర్‌కొచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. అలాగనే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేయండి.